అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరైతే గతంలో అసెంబ్లీ గేటు తాకనివ్వని అన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే జవాబు వాళ్ళందరినీ కూడా పాతాళంలో తొక్కుతూ ఆయన గతంలో కూడా చెప్పారు, వామనుడిని పాతాళంలో తొక్కుతానని. అలాగే మహావిష్ణు అవతార రూపం దాల్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని నుంచి తరివేసే రీతిలో ఆయన విజయం చేకూర్చారు. ఈ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో రాష్ట్ర హోమ్ మినిస్టర్ తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిందిగా మా పిఠాపురం తరఫున ఆయన ప్రజల తరఫున నేను కోరి ప్రార్థిస్తున్నాను. మా పిఠాపురానికి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులనేసి తెలియజేస్తూ పిఠాపురాన్ని గతంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ నివర్తించాలని, అందరూ ముఖ్యంగా పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా చేస్తారని గతంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీని ఆయన నిర్వర్తించాలని, అంతేకాకుండా పిఠాపురంలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని, దానికి గాను ఆయన కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ చర్చలు చెప్పి మంచి నిధులు తీసుకొచ్చి పిఠాపురాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ పిఠాపురం ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, మరి నారా చంద్రబాబు గారి తరఫున ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలతో పిఠాపురం ప్రజలు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఇది రాజకీయ సునామీ అండి. ఈ సునామీలో అందరూ కూడా కొట్టుకుపోయారు. దీన్ని కంటిన్యూ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రోడ్లు మరియు డ్రైనేజీలు మొత్తం ఆధునీకరణ చేస్తారని మేము ఆశించామండి. అలాగే ఆశిస్తున్నాం, ఆయన చేస్తారు కూడా. ఆయనకి తగిన మంత్రి పదవి ఇచ్చి మంత్రి పదవుల్లో కూడా డిప్యూటీతో సహా ఇంకా మంత్రి పదవులు ఇవ్వాలని మేము ఆశిస్తున్నామండి. ఆయనకి ఈ రాజకీయ సునామీలో చాలా వరకు ఆయన సక్సెస్ అవుతారు. నెక్స్ట్ కూడా ప్రజలు కూడా ఆయన వెంటే ఉంటారండి. మీరు ఈ ఇంత బంపర్ మధ్య ఇచ్చినందుకు పిఠాపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం వచ్చేసిన తర్వాత ఆయన ఫస్ట్గా దృష్టి పెట్టవలసింది టెంపుల్ సార్. టెంపుల్ ఆధ్యాత్మికంగా కూడా చాలా వెనకబడి ఉందండి. మా గుడి అమ్మవారు అయితేనేమని, కుక్కే స్వామి అయితేనేమని ఇవన్నీ కూడా గుడులకి ప్రసిద్ధిగాంచిన వెనకబడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా సార్ వచ్చితే అన్ని డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. అలాగే కొన్ని రోడ్స్ అనుసంధాకరించి కూడా చేయాలండి. తర్వాత మెయిన్ రోడ్ ఒకటి డివైడర్ అసలు బాగాలేదు సార్. అది ఆ డివైడర్ వల్లనే బాగా రోజు యాక్సిడెంట్ అవుతున్నాయి. ఆ డివైడర్ తీసి మెయిన్ రోడ్ కూడా వెడల్పు చేస్తే చాలా బాగుంటుందని మా ఒపీనియన్ సార్. ఆయన చేస్తారని మాకు ప్రకార విశ్వాసం ఉంది సార్. చేస్తారు కూడా, ఆయన అన్నారంటే చేస్తారు. దాని విషయంలో మాత్రం తర్వాత ఉప్పాడ బీచ్ రోడ్ కూడా చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఆయన చేస్తారని చెప్తే చేస్తారని కూడా మా పిఠాపురం ప్రజలు అందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. మన పిఠాపురంలో అత్యధిక భారీ మెజారిటీతో 70,354 ఓట్లతో పవన్ కళ్యాణ్ ఎక్కడం చాలా ఆనందదాయకంగా, చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉంది. కానీ ఇందులో మనం పవన్ కళ్యాణ్ గారు మోటివేట్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అన్నారు. అలాగే ఆయన అన్నట్టు చెప్పింది చేస్తానే ఉంటారు. ఇంకొకటి, మనం ఇప్పటి వరకు వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో నెగ్గిన తర్వాత రాలేదు, చేయలేదు అన్న మాటలు మనం ఒకటే చెప్తున్నాను. మన పిఠాపురం నియోజకవర్గంలో నెగ్గిన తర్వాత ఆయన మన పిఠాపురాన్ని అలా చూస్తున్నాడు, అభివృద్ధి కోణంలో మనం చూపిస్తా అన్నాడు. ఆ అభివృద్ధి జరుగుతుందా లేదా ఇదే మనం మానిటర్ చేసుకుని చెప్పుకోవడం ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, మనం పిఠాపురాన్ని ఆయన ముందే చెప్పారు అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాను, ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకువెళ్తానని చెప్పేసి అన్నారు. ఇందులో అభివృద్ధిలో భాగంగా దేవాలయాలు ఉన్నాయి. మన గత ప్రభుత్వంలో చూసుకుంటే, గత ప్రభుత్వంలో మనకి నాయకులు చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో నాయకులు ఒక్కొక్కటి దోచుకోవడానికి తినడానికి తీసుకున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అన్ని విధాలుగా దేవాలయ ద్వారా అయితే ఏంటి, ఒక ఉపాధి తీర ప్రాంతం అయితే ఏంటి, ఒక పిఠాపురంలో రోడ్ల పరిస్థితి ఏంటి, మొత్తం ప్రతిదీ కూడా ఆయన మానిటర్ చేసుకుంటూనే ఉంటారు. ప్రతిదీ కూడా ఆయన దృష్టిలోకి వెళ్తుంది. ఆయన దృష్టిలో పిఠాపురాన్ని ఎలా మనం చేయాలి, అభివృద్ధి చేయాలి అన్న దిశలో ఆయన ప్రతి క్షణం ఆయన ఆలోచనలో ఉంటుంది. అది మన పిఠాపురంలో ఈ అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు ఆయన మనకి పిఠాపురం సాధ్యమైనంత తొందరలోనే మనం అభివృద్ధిని చూస్తాం. నాది పిఠాపురం నియోజకవర్గంలో కొత్తగా తోటలో
చెప్తున్నాను. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పెట్టారు కాబట్టి ఆయన మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకొచ్చుకుంటున్నాం. తర్వాత ఏమిటంటే ఈ కూటమి ఎన్డీఏ కూటమితో కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే గెలిచిన తర్వాత ఒకసారైనా మమ్మల్ని కలలేదు, రోడ్ షో చేయలేదు అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుచేతంటే ఆయన పదవి గురించి ఏనాడు ఆశించలేదు, పదవి గురించి ఆలోచించలేదు. ప్రజల గురించి, ప్రజల సమస్యలు ఏమున్నాయి దాని గురించి ఆలోచించారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత మన పిఠాపురంలో డెవలప్మెంట్స్, దేవాలయాలు, తర్వాత ఇంకా మిగతా ఏమన్నాయో అన్ని సమస్యలు ఉంది, దానికి కసరత్తు చేస్తున్నారు ఆయన. దాని గురించి మన అభినందన విషయమే అది. ఎంచేతంటే ఆయనంత కృషి చేస్తున్నారంటే మన అదృష్టం, అది మన అదృష్టం అందుకు భావించి మన అందరూ ఆయనకి చేయూతగా ఇచ్చి కొంత కోఆపరేట్ చేస్తే ఇంకా ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయించుకుంటాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మొన్న ఏమన్నారు, డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత ఈరోజు అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ కూడా కేటాయించారు తెలిసింది. అది అభినందనీయమే. ఇంకా వేరే ఈయన గురించి మనం చెప్పదలసింది ఇంకా చాలా ఉంది. కానీ ఆయన చేసి చూపించాడు. ఆయన గురించి చెప్పడం కాదు, ఆయన మనసులో ఏముందో చేసి చూపించాడు. కాబట్టి మన అందరం ఆయనకి ఒకసారి మన ప్రజల తరఫున, మన నియోజకవర్గం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటాం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ, అత్యధిక మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదములు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ఏర్పరిచిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదములు. చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా, వారికి కూడా మా ధన్యవాదములు. ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిచేసిన మోడీ గారికి, ప్రధాని గారికి కూడా ధన్యవాదములు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చాలా వెనుకబడి ఉంది. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు వరకు 4-3 ఎమ్మెల్యేలు చూసాం మేము. మా వయసు తగ్గ అయితే ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. ఒక పిఠాపురం, పెద్దాపురం రెండు సేమ్ టు సేమ్గా ఉంటాయి. పెద్దాపురంలో 10 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు. ఇవాళ రోజున పెద్దాపురం చూసుకోలేని పరిస్థితి. చాలా బాగుంది పెద్దాపురం. అలాగే పిఠాపురాన్ని కూడా చేస్తారని, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మేము ఆశిస్తున్నాం. పిఠాపురం అయితే మటుకు చాలా వెనుకబడి ఉంది. ఒక దేవస్థానాల మీద కానీ ఏమి ఇప్పుడు దాకా వచ్చిన ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. అలాగే ఉప్పాడు బీచ్ కరెక్ట్గా కొంచెం వాన పడేటప్పటికి బీచ్ పైకి వచ్చేస్తుంది. ఆ బీచ్ గురించి, అలాగే ఉప్పాడలో చీరలు ఉన్నాయి, ప్రపంచం అంతా వచ్చి కొనుక్కుంటారు, కానీ దానికోసం పబ్లిసిటీ లేదు. దీని అన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి పిఠాపురం ప్రజలు కోరినట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాం. కూటమి పవన్ కళ్యాణ్ గారు నెగ్గినందువల్ల ఎంతో విజయం చేకూర్చింది. ఎంతో పిఠాపురం ఇంకా అభివృద్ధి, దేవాలయాలు, మన ఉప్పాడ కారిడార్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తారని, ఇంకా శాఖలు ఎన్నో ఇంకా పెంచుతారని మేము కోరుకుంటున్నాం. అంటే ఏ విధంగా మీరు ఎంజాయ్ చేస్తారు సార్ నెక్స్ట్ ఇచ్చిన దాని మీద? నెక్స్ట్ ఇచ్చిన దాని మీద పిఠాపురం అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాం. మెయిన్ సమస్యలు అంటే దేవాలయాలు అభివృద్ధి అవ్వాలి, రోడ్లు అభివృద్ధి అవ్వాలి, పిఠాపురం ఇంకా డెవలప్ చేయాలి. దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టాలని మేము పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇచ్చిన మనుషుల మీద? ఇచ్చిన మనుషుల మీద అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మాట నిలబెట్టుకుంటారని. చిత్రాడ పిఠాపురం మండలం. పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఒక ప్రత్యేకమైన విధానం తీసుకొచ్చారు. పిఠాపురం అనేది ఒక సెంట్రల్ లెవెల్లో ఈ నియోజకవర్గానికి గుర్తింపు వచ్చింది. అలాగే పిఠాపురంలో గెలిచి ఆయన ఇంకా పిఠాపురం ప్రజల దగ్గర రాలేదు అని అపోహతోటి ప్రజలు అపోహపడుతున్నారు. దానికి ఆయన పనిచేసే విధానంతో పిఠాపురం ప్రజలను కలుసుకోవాలనే ఆలోచనతో ఆయన ఈ ముందు అన్ని రకాలుగా శాఖలు, ఆయనకి వచ్చే గౌరవం వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఆ విధంగా ముందుకొచ్చి ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అవన్నీ నెరవేర్చే విధంగా ఆయన ఆలోచన తీరు, అతను పనిచేసే విధానం, పనిచేయాలని ఓటు మనకి వేసిన మెజార్టీ కానీ ఇంత 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే మనకి ఇంకా బాధ్యత
బాధ్యతాయుతంగా ఉండాలని, నాకు ఓటేసారనే దానికి నాకు ఒక భయం వచ్చింది. ఆ భయానికి వాళ్ళు ప్రజలకి కట్టుబడి ఉండాలనే విధానంతో ఆయన ఆలోచన తీరు ఉంది. మా ప్రజలందరూ దీన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన చేస్తానన్న వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా ఆయన ఆలోచన తీరు, ఆయన ఉన్న ఎమ్మెల్యేలతోటి ఆయన చెప్పే విధానం మనం పనిచేయాలి తప్ప మనం విరవేగకూడదు, గర్వపడకూడదు. మన ఇంత 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన కారణంగా మనం అందరూ ఎంతో కృషి చేసి కష్టపడి పనిచేసి మనం ప్రజల్లో మెప్పు పొందాలి. ఈ 100% స్ట్రైక్ రేట్ నిలబెట్టుకోవాలనే విధానంగా ఆయన మన ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ విధంగానే ఆయన ఆలోచన తీరు ఉంది. ఆ విధంగానే ఆయన వచ్చి మన అందరికీ ఈ 5 సంవత్సరాలు కాదు, ఆయన ఉన్నంతకాలం పిఠాపురం నియోజకవర్గం ఆయనకు ఒక సొంత నియోజకవర్గంగా మార్చుకునే విధానంతో ఆయన ముందుకెళ్తారు. దాని గురించి అందరూ కార్యకర్తలు, ప్రజలు అందరూ దీన్ని గమనిస్తారు. అలాగే ఆయన చేసి చూపిస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఆయనకు మినిస్ట్రీ అనేది ఆయన పదవి కొంతమందికి అలంకారం అవుతుంది, కానీ ఆయన పదవికి అలంకారం. అలాంటి వ్యక్తి ఆయనకి పదవి అనే దాని గురించి ఆయనకి ప్రత్యేకంగా ఈ విధానం ఏం అవసరం లేదు. మనందరూ చూసాం. ఒక దేశ ప్రధాని ఆయన చేయబట్టుకుని నడిచిన విధానం, ఆయనకి ఇచ్చిన గౌరవం, ఆయన ఉన్న నమ్మకం, ఆయనకి ఈ పదవి అనే దానికి ఆయన ఇలాంటి పదవులు అనేది గుర్తింపు అనేది ఆయనకి అది ఆటోమేటిక్గా తన గుర్తింపు ఎత్తుక్కుంటూ వస్తుంది. గుర్తింపు కోసం ఆయన వెళ్ళే వ్యక్తి కాదు. ఆయనకి గుర్తింపు అనేది కంపల్సరీగా ఆయన్ని ఎత్తుక్కుంటూ గుర్తింపు వస్తుంది. పదవులే కాదు, ఏవైనా సరే ఆయన్ని ఎత్తుక్కుంటూనే వస్తాయి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అతని విధానం అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న నాయకుల విధానం వేరు, ఆయన విధానం. కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి మామూలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. మన పిఠాపురం నియోజకవర్గం మీద చాలా వాటన్నిటి మీద వారు పోరాడతారని, అట్లాగే వారికి పంచాయతీరాజ్ శాఖ, అడవి శాఖ కూడా వస్తుందని అందరూ భావిస్తున్నామండి. అట్లాగే పిఠాపురం అభివృద్ధి, అలాగే పక్కన ఉప్పాడపల్లి ఇవన్నీ కూడా మామూలుగా బాగా అభివృద్ధి చెందుతాయని, ఉప్పాడ మామూలుగా వరద వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే మామూలుగా కోత గురవుతుంది. ఈ అన్నిటిని కూడా వారు మామూలుగా తీర్చిదిద్దుతారని, పిఠాపురం నియోజకవర్గాన్ని మొత్తం కూడా బాగా అభివృద్ధి చెందేలా చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.